ఆత్మసాక్షాత్కారం రమణ మహర్షి జీవిత చరిత్ర బోధనలు పుస్తక పఠనంలో 104వ పేజీ. విరూపాక్ష గుహలో ఎంబీ గారు చేసినటువంటి ఇబ్బందుల గురించి ఈ అధ్యాయంలో చదువుతున్నాం. ఎంబీతో మీకెంత పొగరు, మా స్వామిపై ఉమ్ముతావా, నిన్నేం చేయాలో అది చేస్తాను అంటూ కోపంగా వెళ్ళి ఎంబీని కొట్టబోయాడు. కానీ మరికొందరి జోక్యం వలన ఎంబీ తప్పించుకున్నాడు. ఇంకా కొంతకాలం కొండ మీద ఉంటే స్వామికి గల ఇతర భక్తులు తన పని పడతారని గ్రహించి ఈ కొండ నాకు నివాసయోగ్యం కాదు అంటూ ఎంబీ అక్కడి నుంచి మాయమైపోయాడు. రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ లేకుండానే 2వ తరగతి డబ్బాలో ఎక్కి కూర్చున్నాడు. అందులో ఒక యువజంట ఉంది. ఆ యువకుడిని ఇది చేయి అది చేయి అంటూ ఆజ్ఞాపించసాగాడు. ఆ యువకుడు దీనిని ఏమీ పట్టించుకోలేదు. దానితో ఎంబీ రెచ్చిపోయి ఆ యువకుణ్ణి తూలనాడుతూ, ఈ పిల్ల వ్యామోహంలో పడి నేను చెప్పే మాటలను నువ్వు పట్టించుకోవడం లేదు, నా పెద్దరికానికి ఇవ్వవలసిన మర్యాద ఇవ్వడం లేదు అని కోపంగా అన్నాడు. అప్పటి వరకు ఊరుకున్న యువకుడు తనతో ఆయనకు కొంత బుద్ధి చెప్పాడు. ఎంబీ 1-2 సంవత్సరాల తర్వాత తిరువణ్ణామలైకి తిరిగి వచ్చాడు. చూతగుహ సమీపంలో ఒక బిల్వవృక్షం పక్కన కూర్చుని బ్రాహ్మణస్వామికై కబురు పంపాడు. అతను మారాడేమో అనుకుని బ్రాహ్మణస్వామి వెళ్ళారు. అక్కడ ఎవరూ లేని సమయం చూసి ఎంబీ బ్రాహ్మణస్వామితో, రైల్వే స్టేషన్ దగ్గర నాకేం జరిగిందో నీకు తెలుసా అని అడిగాడు. తెలుసు అన్నారు స్వామి. చూడు, ఆ అనుభవం అవసరమే అంటూ ఎంబీ రాజీ పడడానికి ప్రయత్నించాడు. నీపై ఉమ్మివేయడం తప్పే, ఏదో కోపంలో అలా చేశాను, కావాలంటే నువ్వు నా మీద ఉమ్మివేయవచ్చు. బ్రాహ్మణస్వామికి ప్రతీకార కాంక్ష లేదు. ఎవరిపైనా ఉమ్మడం ఆయనకేమీ సంతోషదాయకం కాదు. మాట్లాడకుండా ఊరుకున్నాడు. ఎంబీ పశ్చాత్తాపంతో ఉన్నాడని, మనిషిలో మార్పు వచ్చిందని అనుకున్నారు. అటువంటి అభిప్రాయం నిరాధారమైనదని ఎంబీ కొద్ది కాలంలోనే నిరూపించాడు. ఆ స్వామి గుహకు వెళ్ళడం అక్కడ ఉన్న ఆయన భక్తులను, అభిమానులను ఆజ్ఞాపించడం మొదలుపెట్టాడు. ఇక్కడ విరూపాక్ష గుహలో స్వామివారికి ఎంబీ అనే అతడితో కలిగిన ఇబ్బందులు